సత్తా సత్తా అన్న వాళ్ళు చచ్చిపోతారా? నా భార్య మాట్లాడుకుంటా మాట ఆగిపోయాన అంతటి రాదు ఏ నడుకోవడం మారాదు భార్య కదా కింద చేయబెట్టి ఒక్కసారి లేవనెత్తే వరకు కళ్ళకెళ్ళి విలవిల ప్రాణం వెళ్ళి పోయిన అంతటి రాదు ఏనాడు కన్న కొడుకును కన్న బిడ్డను తీసి భార్య ఎనిమిది చేసి ఒక్కసారి కొల్లెత్తి ఏడ్చినప్పుడు కౌడపు నగరం మీద కుమ్మర కమ్మర చాలా శాఖల మాల మాయ పురాణ 18 జాతి వారు ఇప్పటికైనా సాగు కవర్ ముందు దొరుకుతాడు. 5 లోకులందరూ ఆగ చూడు ధన భ్రవణాల వీటికి వచ్చిండ్రు. దొరసాని ముఖాలు చూసి కంటికి 7 దాళ్ళ కన్నీళ్ళు పడిపోతాను. భార్య ప్రాణం పోయి 5 గడలు గడుస్తాను. 5 గడలు గడిచే వరకు మరి అటు వంట చూడు రాదు ఏ నడుకోవడం మారాదు. ఒళ్ళంతా తిమ్మిరస్తుంది ఏనాడు కళ్ళు మూతలు పడుతున్నాయి. కళ్ళు మూసి కళ్ళు తెరితే ఏనాడు భార్య కనబడ్డ యవనులు ఏనాడు భర్త కనబడుతాను. రాజు గుండెలు కూలుతున్నాయి కదూరా ఇవాళ నా భార్య ప్రాణమే పోయిందండి. క్షణమైతే నా ప్రాణం పోతుందా? తన చేతి కింద ఉన్న మంత్రి వీరసేన మరి అటువంటి వీరసేన ఆ చోట ఉండగా కొడక వీరసేన ఇవాళ నా భార్య ప్రాణం ఏందంటే క్షణమైతే చూడుగా నా ప్రాణం పోతుంది కొడక కొడకనా కొడకరారా నా కొడుకు చేతి కింద బతికినవు రా కొడుక నీ కాలు ఒక్కదాను వీరసేను కొడుకును తీసినాడు బిడ్డలు తీసినాడు నా వలలో కొడక వీరసేన ఇవాళ చూడు కనుకోను మా వంతుమైంది కొడక సాదుకోను నీ వంతు రా కొడుక వీరసేన చూడు కాళ్ళ మీద చేసిండే నూరా వీరసేన సాదుకుంటే పుణ్యమూరా వీరసేన వీరసేనకు పుణ్యవాడ చెప్పిండు కొడక ఒక తల్లి గర్భాన 2 చెక్కలై పుట్టిల్లురా ఇప్పటికప్పటికంటారు పావుల విషాలు తేళ్ల విషాలు ఒక తల్లి పిల్లలు ఓరట ఉన్నట్టు రాకూడదు అన్ని తెల్ల ఉండముంది నా కొడుకు అన్న గడ్డం వస్తే చెల్లాదుకోవాలి చెల్ల గడ్డం వస్తే అన్నాదుకోవాలి ఒడి కొడుకే రాలా 5 రూపాయలు పెట్టుకొని అంగట్లో పోతే అన్ని సీదులు దొరుకుతాయి ఆట చెడిపోయిన వారి ప్రేమ భార్య దొరుకుతుంది తల్లి చచ్చిపోదు మరొన్న తల్లి దొరుకుతుంది రా కొడుకు తోడబుట్టిన తోడు నా కొడుకు 90 ఆడమైనా తోడునైనా కొడక 90 ఆడమైనా తోడు దొరకబోదు రా కొడుక కొడుకరా కొడుక వీరసేన కొడక వీరసేన ఇన్ని రోజులు బట్టి నా గడ్డ తండ్రి వారికి మంది నమస్కారం చేయలేదు రా కొడుక కాలుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం వీరసేన
66 రాజ్యాలు 76 దేశాలు గుళ్ళు గోపురాలు మక్కలు మాన్యాలు అన్ని నీ చేతిలో పెడతాన్న కొడుకు నా కొడుకు నా బిడ్డ పెరిగి పెద్దవాళ్ళు అన్నాడు చూడు కొడుకు కలిగితో కళ్యాణం చేసినాక మరి రాజు దర్బారు మీద కూకుండా పెట్టుకోడగా అని బుద్ధి మాట చెప్పుకుంటానే అవ్వా విల 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 ప్రాణంగా ఇక్కడంతా ప్రాణము మంత్రి వీరసేని చేతుల కొడుకును బిడ్డలు చేతులు పెట్టి రాజమాత్రం పానమైన దొరసాని పానం ఆయన ఆ 7 ఏళ్ల కొడుకు కలకల కన్నీరు ఇస్తాడు ఏ మధురావు మానవునికి ముందు ఏర్పడకుండా సాగు మధురావు ఏర్పడతాయి కొట్టుకోట్లు భట్టు బ్రాహ్మణులు కూడా 18 జాతుల మంది రాజుగారి ఇంటికి వచ్చింది అయ్యా వచ్చిన పీరుగా సర్కారు రకమాగది వంగిన పొద్దు ఆగది వండిన కుండ ఆగది ఇవాళ దానం చేసుకుంటే మంచి రేపు దానం చేసుకుంటే 10 పీరుగలు అగో ఖర్చు పెట్టిన పైత చేతుకు రాదు సరిపోయిన మనిషి లేచి మనతో మాట్లాడగలరు 7 ఏళ్ల కొడుకు వరాలు కాదు ఆ పిల్లగాన్ని తీసుకొని పోయి ఒలికిల గడ్డకు మరి కట్టెకొట్టి కాట్నం వేస్తా ఉన్నారు అరే రామాంగయ్యో రామా ఒలికిళ్ళ గడ్డ రరకాలన్నాడు కాట్నాల గడ్డ అయ్యలార దొరబాబులారు మా బాజరాల గీతోట ఇల్లు గడ్డ అంటే కట్టే కాటోని వేసినప్పుడు వచ్చిన మంది తెచ్చిన గొడ్డలతో శ్రీగంధ చెక్కలు మరిగంధ చెక్కలు మామూలు చెక్కలు కొట్టి ఆకాశానికి అర్ధగడ్డ పెట్టి కాట్నం వేస్తూ ఉన్నారు పచ్చి గడ్డ కొట్టి చేతికి ఇచ్చినప్పుడు మరి ఇళ్ళ కట్టడం డబ్బులు ఏ ఉదాహరణ సాగు రావలే ముచ్చే సాగు దగ్గర తడిపెట్టి దానం చేపించి అవి పాత వస్త్రాలు కట్టించి కాళ్ళకు పాయినాలు పెట్టి నొత్తికి బొట్టు పెట్టి అంబూరలో ఇంటివైపు కొంత బాధ తెచ్చిరు ఆ కోట్ల ఇంటివైపు 30 సార్లు ఎప్పుడు వాళ్ళు పట్టుకొని ఆడవచ్చున్నాయి పెద్ద మంచి మంచాలు వంటలు చూసేస్తామని పలువురు అంటారు అదే పాప పోడు వాడితే అయ్యా వాడు ఉన్ననాడు ఎవరి దగ్గర నీటిని ఎవరిని ఓల్చిండు వాడు ఎన్నడూ ఎంతమంది సాగుగా ఉన్నారయ్యా చేతుల కూర పెట్టిన కాళ్ళకు వాళ్ళకు ఉన్నవాడు చచ్చిపోతే మరి వీరికి డబ్బుల్లో పెట్టి కాళ్ళ పెట్టిన ఉన్నారా ఇక లేని వాడు చచ్చిపోతే వాడిని ఎన్ని వారేసిన ఉన్నారా ఉన్నవాడు చచ్చిన గదే కట్టెల్ల కాలేస్తాం లేని వాడు చచ్చిపోయిన గదే కట్టెల్ల కాలేస్తాం తీసుకొని వచ్చేళ్ళు తిరిగి ఇప్పుడు కల్లా వెళ్ళు ఏతన దూరం చుట్టాల పక్కాల ఉంటే ఇక్కడ ఒక చూసుకుంటారని ఉడికా వరాల రాజా రేపు తెల్లారితే నీకు అమ్మ కనబడతా నీకు అయ్య కనబడతాడా నాకు చెవులో నోరు పెట్టి పిలమన్నప్పుడు పండుగ కాదు పెట్టి నాయన కావాలి తిరిగిండు 4 ఇంట్లో బియ్యం పోసి 10 మంది బిడ్డలేసి బిడ్డలు ఏడుతాను నేను రచ్చినాడు ఆయన కొద్ది పట్టుకొని ఆ బిడ్డలు ఏడుతాను బిడ్డలు అన్నాము ఇవాళ బిడ్డ ఏడు చూస్తారా చూస్తాడు అని ఆ మంత్రి వీరసేన బిడ్డలు మాత్రం చెప్పాలి మీరు ఆపి చెప్ప మీరు కలిసి చిటికేసినప్పుడు కావుని కారు వదిలి వెళ్తాము
పోతాను ఎరుకోళ్ళు ముందుకు ముందు వెనుక తిరుగుదాన్ని మార్చుకొని పోయింది పోయింది బాగానే అబ్బాయి రాజు కారణాలు పెట్టి నీళ్ళ కట్టెలు మీద వేసిళ్ళు పిల్లగాడు గంగ పెట్టి వచ్చి పెట్టి దానం వేసి బాడోళ్ళని నీళ్ళు పట్టుకొని వచ్చేవాడు కట్టెలు వేరే వేసిళ్ళు మరి బాణ పట్టుకొని 3 చుట్టూ తిరిగి మాకు తలాపు రేవుల్లో మాత్రం చూసి వచ్చి కొర్రా ఏదో ముట్టించినప్పుడు కాటం కాలనుకున్నది బాణ మాత్రం తలాపు రేవుల్లో ఎత్తేసి ఆ పిల్లగా అడిగనక వెళ్ళిపోతూ ఉన్నాడయ్యా చనిపెట్టి దానం చేస్తాను ఓ చెల్ల చంద్రాదేవి రేపు ఏ అమ్మ పక్కల వంటవు ఏ అమ్మ నీకు పాలిస్తుంది నువ్వు 3 నెలల పిల్లవు కాలే ముక్కుల్లో బస్సు కాలేదు నువ్వు ఎట్లా పట్టదే చెల్లెలా అచ్చిన కాడ ఉన్న దుఃఖము కారణం కాడ ఉన్నది ఆత్మ కాడ ఉన్న దుఃఖము గంగ కాడ ఉన్నది గంగ కాడ ఎందుకుండదు అయ్యా మన పెయ్యి వేడికి మాత్రం పొడి కొత్త అది మాత్రం ఎప్పుడు వస్తా దుఃఖంతో అది మరణి కట్టదా అడిపోయిన దానం చేసి లోగిళ్ళ కట్టే వరకు దేవుడు లేదు గుడి ఎంత చీకటి పడుతో ఇంత పెద్దలు లేకపోతే ఇల్లు చీకటి పడదయ్యా గుళ్ళే దేవుడు ఉంటే గుడి కంటాము బయట పిల్లలు ఉంటే బడికి అంటాము ఇంట్లో పెద్దలు ఉంటే ఇల్లు కంటాం అన్నారయ్యా ఆనాడు ఓ తెల్లారుతాంది పొద్దుకుతాంది 3 రోజుల పిట్టగంట పెట్టిళ్ళు అగో 5 రోజుల పసిగంట పెట్టి అగో 11 రోజుల మంత్రి వీరసేనుడు ఇవాళ రాజ్యం లేదా దేశం లేదా వీళ్ళకు ఏమి తక్కువ ఉన్నది అగో ఉన్న వాళ్ళ సంసారం సముద్రం లాంటిది లేని వాళ్ళ సంసారం మడుగు లాంటిది ఉన్న వాళ్ళ ఇంటికాడ పండుగ అయితే లేనివాడు బుక్కెడు బోదొరుకుదని ఆశపడ అరే రే ఆనాడు కనుక 11 రోజుల్లో పండుగలు పండుగ అయినాడు ఇంటికాడ 10 మంది కనబడతారు పండుగ తెల్లారి ఎక్కడోళ్ళు అక్కడ పోతే అగో ఎండుగో అన్నారు ఆడివాళ్ళ చేత అర్థమాగది మగవాళ్ళ చేత పిల్లలు బతకరు అయ్యా ఎత్తునయ్యా ఇటువంటి పండుగ కాడికి వస్తే మగవాడు కడుపున తాగుతాడు కాలు దాపుకొని పంటాడు అదే ఇంకా ఆడివాళ్ళు ఉంటే ఇక్కడ తిని పొద్దుక ఊరి 20 నా కొడుకేమో తినడం నా బిడ్డ ఏమో తినదని అరిసోడు ఉడికిస్తే అగో పిల్లల కంచంలో కంకెడు అన్నం వేసి తినబెట్టుకొని అగో కోడి కాదు రెప్పల కింద కోడికి ఎట్లా దాపెట్టుకోడు కన్నతల్లి ఉంటే గట్లా పక్కన వేసుకొని పంటది మగవాడు చచ్చిపోతే ఆడి వాళ్ళ బదనాములు ఎక్కువ అన్నారు అగో మగవాడు చచ్చిపోతే ఆడి వాళ్ళ బదనాములు ఎక్కువ అగో ఆడవాళ్ళు చచ్చిపోతే మగవాడికి బాధలు ఎక్కువ అరే రే ఇవాళ మాత్రం ఆడివాళ్ళు ఉంటే కోడి కొట్టాలి బాగుండి బాసాలు అగో పిల్లలు ఆదుకుంటారు ఇవాళ నా భార్య వీరలచ్చి ఉన్నది 6 కమ్మలు 7 పిల్లల గుడిసే నా భార్య చేతులు పెడితే నా భార్య ఆదుకుంటది ఇలగాడి పెరిగి పెద్దోడు అయ్యాక ఈ రాజ్యం దేశం కాపాడుతాం అనుకున్నాడు ఆనాడు మంత్రి వీరసేనుడు ఆ కొడుకును ఆ బిడ్డను పట్టుకొని 6 కమ్మలు 7 పిల్లల గుడిసే బయటికి వెళ్ళిపోతాం అన్నాడు పల్లె పల్లెన పల్లెల్ని మరితే పంది
భార్య వీరలచ్చి ఉన్నది భార్య చేతులు పెట్టాయి ఈ పిల్లలు ఆడుకుంటారనుకున్నారయ్యా వీరలక్ష్మి గడ్డ ఎప్పుడు పోయినవే ఏం చేస్తావు అట్లా అంటే ఏమన్నట్టు అర్థమైతలేదు అది అంటే మనీ అంతా ఉంచుకొని చేస్తారా బాబా అసలు కట్టావు ఏమూలే మగోళ్ళు పోతులే ఉన్నారు బట్ట కట్టుకోను దా పుస్తకానికి ఉన్నాగా తలకి పాటగా పడ్డది తిరుగు నా మాడు తగ్గిల్లే నా మాడు తగ్గిల్లే దొంగ 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 ఆడు అంటాను అయ్యో అమ్మ మళ్ళా ఎక్కడెక్కడా ఎక్కడైతే తెస్తలేదు అమ్మ పొడత మళ్ళా పొడత అంటే ఇదిగా ఏదయ్యా ఇట్లా లేవాడు లేవాడు దొంగ గుద్దులు దగ్గర తీసుకొని అప్పుడు పెడతాను నీ తాడు దెబ్బని తలపడి దొంగ ఇట్లా వాపినవురా ఎవరి సంఖ వాపినవురా ఎవరి పిల్లలు ఎత్తుకొచ్చినవురా ఎవరి పిల్లలు ఎత్తుకొచ్చినవురా వాళ్ళయ్య వచ్చి నన్ను ఎత్తుకపోతాడా ఇది బిత్తిరి బియ్యం అయితే సిబిలేక దబ్బెడ అయింది ఆపదికి అమ్మలాయి మొగని పక్కలు ఉత్తపోయింది నా పిల్లమే తెలియకలేదు ఎండకాలం ఉడకపోతుంది కూలర్ నీళ్ళు పోతాను వాడు అల్లే మూసి పెట్టుకోవాలి ఎవరో పిల్లలు ఎత్తుకొచ్చినావు చాయ్ చాయ్